సో నాకు నెల నెల 5,000 వస్తుంది పొదుపు చేయడానికి. సో దాన్ని ఎలా చేస్తానో ఇప్పుడు చూపిస్తాను. బ్యాంక్లో దానిలో నుంచి ఒక 5,000 వచ్చాక ముందు ఫస్ట్ ప్రతి వ్యక్తి చేయాల్సింది జీవిత బీమా, తర్వాత ఆరోగ్య కార్డు ఉండాలి ఒకటి, ఆ తర్వాత అత్యవసర నిధి, ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. ఈ 3 ఎంత సంపాదన ఉన్నా మీరు ఈ 3 మాత్రం ఖచ్చితంగా చేయాల్సినవి. జీవిత బీమాలో మనకి రకాలు ఉన్నాయి. చాలా తక్కువ ఉన్నవాళ్ళు సంవత్సరానికి 500 రూపాయలు కడితే మీకు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అని ఒకటి ఉంది, పిఎంజే అంటారు. 500 రూపాయలు మాత్రమే సంవత్సరానికి కడితే మీకు 2 లక్షలు కవరేజ్ ఉంటుంది. అంటే యాక్సిడెంట్ అయినా ఏ విధంగా అయినా చనిపోతే. ఒకవేళ మీరు కొంచెం ఎక్కువ కట్టగలిగితే, అంటే ఒక 800 రూపాయలు కట్టగలిగారు అనుకోండి, నేనైతే అది చేయమని చెప్తా. సంవత్సరానికి 800 కడితే మీకు యాక్సిడెంటల్ స్కీమ్ అని ప్రైవేట్గా ఐపీబీపీ వాళ్ళు బజాజ్ అలయన్స్తో కలిసి చేస్తున్నది. ఇది వాళ్ళు 10 నుంచి 15 లక్షల వరకు కవరేజ్ ఇస్తారు మీకు ఏదన్నా అయితే. ఇది కేవలం 800తో వస్తుంది. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు మనకి తక్కువ ఆదాయం ఉన్నప్పుడు 5,000 పొదుపు చేయగలిగితే అంత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేము, కాబట్టి గవర్నమెంట్ కార్డుని ఉపయోగించండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అత్యవసర నిధి. ఇది కూడా చాలా అవసరం మనకి. ఇదేంటంటే మనకి 3 నుంచి 6 నెలల జీతం మనం దీనిలో సేవ్ చేసుకోవాలి, పొదుపు చేయాలి. ముందు మీకు ఒకవేళ ఏదన్నా ఎక్కువ వడ్డీతో తీసుకున్న రుణాలు ఉన్నాయనుకోండి, అవి ఇచ్చేసేయండి. ఈ నెల నెల 5,000 తీస్తున్నారు కదా, ఈ జీవిత బీమా ఒకటి కట్టండి, ఆరోగ్య కార్డు వాడుకోండి. ఈ మిగతా డబ్బుతో ఆ పెద్ద రుణం ఉన్న రుణాలు తీర్చేయండి. అది పోయాక మీరు ఇంకొక సంవత్సరం ఈ 5,000 తీసినవి దీనిలోనే వేయండి. 6 నెలలన్నా ఒక సంవత్సరం అన్నా. ఇది ఎందుకు ఇంపార్టెంట్ మీకు అని అంటే, తర్వాత ఎప్పుడన్నా అంటే ఇప్పుడు ఒకవేళ ఆదాయం సంపాదిస్తున్న మనిషికి జీవితానికి ఏమన్నా అయితే జీవిత బీమా వస్తుంది. 800 కడుతున్నారు కదా, ఓ 10 లక్షల వరకు ఇవి వస్తాయి. మీ కుటుంబం ఏంటంటే ఇంకొక ఉద్యోగం ఎత్తుక్కునే లోపు ఇది హెల్ప్ అవుతుంది. అలాగే మీకు ఆరోగ్యం బాగోలేదనుకోండి, హాస్పిటల్ బిల్లుల ఖర్చులకి ఇది కడుతుంది, కానీ జీతం ఇవ్వదు కదా. అందుకనే ఈ ఎమర్జెన్సీ ఫండ్. దీనిలో డబ్బు ఉందనుకోండి, మీకు ఉద్యోగం పోయినా, లేకపోతే పని లేకపోయినా, లేదా ఏదన్నా కాలో చెయ్యో ఏమన్నా అయినా ముందు దీనిలోంచి డబ్బు తీసి ఇల్లు గడపచ్చు. సో ప్రతి వ్యక్తికి కావాల్సిన 3 విషయాలు ఇవి: జీవిత బీమా, ఆరోగ్య బీమా, ఎమర్జెన్సీ ఫండ్. సో ఇవన్నీ నిండిపోయినాయి. దీనిలో కూడా మీరు 3 నెలల శాలరీ వేసేసారు. సో ఒక సంవత్సరం తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు ఈ 5,000 మళ్ళీ ఆ నెల వచ్చింది, 5,000 తీస్తాము. సో నెల నెల ఆటోమేటిక్గా ఒక ఆర్డి అకౌంట్ ఓపెన్ చేయండి, అంటే రికరింగ్ డిపాజిట్. అంటే ఇదేంటంటే ఇది ఆటోమేటిక్గా మీ జీతంలో నుంచి దీనిలోకి 500 నెల నెల వేసేస్తుంది. సో ఒక 500 దీనిలోకి వెళ్ళిపోతాయి. దీనిలో మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, 6.7% ఇంట్రెస్ట్ 5 ఏళ్ల కాలము అలా ఉంటుందన్నమాట. తర్వాత పాప ఉందనుకోండి, మీకు పాప ఉంటే సుకన్య సువిధ స్కీమ్ అనేది ఓపెన్ చేయండి, కంపల్సరీ. ఇది ఇంపార్టెంట్. సుకన్య స్కీమ్ పాపకి ఒక 1,000 రూపాయలు. తర్వాత బాబు ఉంటే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయండి, బాబుకి ఒక 1,000 రూపాయలు. తర్వాత మీ ఇద్దరి కోసం మీ రిటైర్మెంట్కి ఒక 1,500. సరేనా? సో ప్రావిడెంట్ ఫండ్లో మీకు 7.1% ఇంట్రెస్ట్ వస్తుంది. 15 సంవత్సరాలు, ఈ 3 15 సంవత్సరాలు కట్టాలి. ఇవి మీ ఆదాయం ఒకవేళ 6,000కి వచ్చింది అనుకోండి, అంటే మీ ఆదాయం పెరిగి 6,000 పొదుపు చేయగలుగుతున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు? 6,000తో ఒక 1,000 లైఫ్ ఇన్సూరెన్స్ కట్టండి నెల నెల. ఇది నెల నెల కట్టేది లైఫ్ ఇన్సూరెన్స్. అంటే మీకు బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది ప్రైవేట్ది, అలాగే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. వాటి గురించి తెలుసుకోండి. నెల నెల ఒక 1,000 దానికోసం వెచ్చించండి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోగలుగుతారు. కేవలం 6,000 పొదుపు చేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ మీ కుటుంబంలో 4కి సేమ్. ఈ పోస్ట్ పేమెంట్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ కలిసి ప్రైవేట్ది బజాజ్ ఫ్యామిలీ హెల్త్ కేర్ గోల్డ్ ప్లాన్ ఉదాహరణ చెప్తున్నాను, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. దానికి ఒక 1,000 పెట్టండి, హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. తర్వాత ఇందాక చెప్పిన విధంగా ఆర్డీలోకి 500 వెళ్తాయి. తర్వాత పాప కోసం 1,000 రూపాయలు నెల నెల, బాబు కోసం ఒక 1,000, మీకోసం 1,500. సో మీకు వచ్చిన 6,000ని ఈ విధంగా పొదుపు చేసుకోవచ్చు. ఇవి షార్ట్ టర్మ్, అంటే ఇమీడియట్గా అవసరాలకి ఇది ఉపయోగపడతాయి. ఇది లాంగ్ టర్మ్. ఇది ఎందుకు చేస్తున్నారంటే మీకు ఇప్పుడు తెలియదు. పిల్లలు 10వ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు కాలేజ్ ఫీజులకు వాడచ్చు,
పెళ్ళిళ్ళకి వాడచ్చు, మీ రిటైర్మెంట్స్కి వాడచ్చు. సో అప్పటికి ఇవి ఉపయోగపడతాయి. వీటి మీద వచ్చే వడ్డీ పెరుగుతూ వస్తుంది కాబట్టి మీరు పడుకున్నా మీ డబ్బు ఫ్రీ మనీ, అది పెరుగుతూ ఉంటుంది. సరే, ఈలోపు మీకు ఏదైనా స్థలమో వ్యాపారంలోనో ఎక్కువ డబ్బులు వచ్చినాయి అనుకోండి, అంటే ఒక 10,000 పైన వచ్చినాయి. ఇది చేసేది చెయ్యండి, ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఆ వచ్చిన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడే దీనిలో 2 రకాల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు 10,000 పైన వచ్చినప్పుడు దాన్ని మీరు ఫిక్స్డ్ అసెట్లో పెట్టచ్చు, అలాగే మ్యూచువల్ ఫండ్స్లోనూ పెట్టచ్చు. సో ఫిక్స్డ్ అసెట్స్ అని అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్ అంటే టీడీ, తర్వాత నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, సీనియర్ సిటిజన్ సర్టిఫికెట్స్, గోల్డ్ బాండ్స్, ఇలా రకరకాలు ఉన్నాయి చేయగలిగేది. నేను వీటిలో కొన్ని మీకు ఉదాహరణ చెప్పాను. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అంటే కామన్ లాంగ్వేజ్లో షేర్స్. ఆ షేర్స్లో పెట్టడం, దానిలో మీకు 10 నుంచి 12% ఆదాయం వస్తుంది, అంటే కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేది మన డబ్బు పెరగడానికి, ఈ పైన చేస్తుందంతా డబ్బు పెరుగుతుంది కానీ సురక్షితంగా ఉంటుంది. సో ఇది మీ వయసును బట్టి ఎంత దేనిలో పెట్టాలి అనేది ఆలోచించాలి. మీకు 40 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నాయనుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో 70% పెట్టండి. ఏంటి, ఇది అయిపోయాక మిగిలిన డబ్బులో 70% మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఫిక్స్డ్ అసెట్స్లో 30%. సుమారుగా ఒక 50 దగ్గర పడ్డారనుకోండి, 40 నుంచి 60 మధ్యలో ఉంటే రెండిట్లో సమానంగా పెట్టండి. తర్వాత 60 తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో 30% మాత్రమే, ఫిక్స్డ్ అసెట్స్లో 70%. ఎందుకంటే అప్పుడు మీరు రిస్క్ తీసుకోకూడదు, సేఫ్గా ఉండాలి. సో ఈ విధంగా మీరు ఇది తెలుసుకొని సేవ్ చేసుకుంటే మీకు చాలా వరకు 40 తర్వాత 60 రిటైర్మెంట్స్లో చాలా సాఫీగా సాగుతుంది మీ జీవితం. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇది మనకి ఎక్కడ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ శాస్త్రీయంగా నేర్పట్లేదు. సో ఇది ఎవరైనా టీచర్స్ చూస్తుంటే, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కానీ, నేను ఇలా సింపుల్గా చేసింది కూడా అందుకే. పిల్లలకి ఇది ఒక హోంవర్క్ లాగా ఇవ్వండి, ఒక ప్రాజెక్ట్ లాగా ఇవ్వండి. వాళ్ళు ఇలా కవర్స్ పెట్టి వాళ్ళనే రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటో తెలుసుకోమనండి, ఒకళ్ళకి సుకన్య అంటే ఏంటో తెలుసుకోమనండి. ఇవి తెలుసుకొని క్లాస్లో వాటిని ప్రజెంటేషన్స్ ఇవ్వమని ఎంకరేజ్ చేయండి. అలాగే యువత ఉన్నారనుకోండి, మీరు తెలుసుకుంటే మీ కింద పనిచేసే వాళ్ళకి నేర్పించండి. ఇంట్లో లేడీస్ ఉన్నారనుకోండి, మీకు వస్తున్న హౌస్ హెల్ప్ వాళ్ళని ఒక్కసారి అడిగి చూడండి, వాళ్ళకి అకౌంట్ ఉందా, కనీసం ఈ 3 అంటే ఇది 800 కడితే వాళ్ళకి 10 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది. సో సంవత్సరానికి 800 కడితే, సో ఇలాంటివి వాళ్ళకి చేసుకునేటట్టు వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. నాకు తెలిసింది మీతో పంచుకున్నాను, మీకు తెలిసింది ఇంకో 4 పంచుకోండి. ఈ విధంగా మార్పు మనతోనే మొదలవ్వాలి.